రసాలతో ఆవకాయ ఎలా పట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. పక్కా కొలతలతో అసలు పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, చిన్న రసాలన్నీ ముక్కలు కొట్టించుకొచ్చాము. ఈ ముక్కలు కొట్టించి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద, చున్నీ లాంటి దాని మీద వేసేసుకుని ఇవన్నీ మంచిగా ఇలా మధ్యలో జీడి అలా ఉంటుంది కదా, దానిపైన పొర ఉంటుంది. ఆ పొర అంతా తీసేసుకోవాలి. ఇలా జీడి ఇదంతా తీసేసుకోవాలి. ఇది అందరికి తెలిసిందే. ఇది అంతా శుభ్రం చేసేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ తో మంచిగా తుడుచుకోవాలి. ఆ ముక్కలన్నీ మంచిగా తుడుచుకోవాలి. ఆల్రెడీ నేను కాటన్ చున్నీ మీద వేసాను కాబట్టి మంచి క్లాత్ మీద వేసుకోవాలి. మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి మంచి వాటితోనే చేసుకోవాలి. మనం ఏదైనా సరే తడి లేకుండా చూసుకోవాలి. ఇంకా కాటన్ క్లాత్ వేసుకుని మంచి క్లాత్ తో తుడుచుకోవాలి. ఇవన్నీ ఇలా మంచిగా 4 పక్కల మొత్తం తుడుచుకోవాలి. ఆ ముక్కలకి డస్ట్ అలాంటిదంతా ఏదైనా ఉంటుంది, ఆ టెంకుల మీద ఉన్న ఏదైనా ఉంటుంది, అవన్నీ మంచిగా తుడిచేసుకుని ఒక 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు అలా ఆరబెట్టుకోవాలి. మనం ఆరబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి మనం ఈ ముక్కలు వేసుకోవడానికి. నేను ఒకటి తీసుకున్నా కదా, ఈ చిన్న బౌలు, దీంతో 5 బౌల్స్ అయ్యే విధంగా కొలుసుకోవాలి. నేను ముక్కలు వేసుకోవడానికి ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నాను. ఏదైనా ఒక ప్లాస్టిక్ గిన్నె కానీ, ఏదన్నా మన స్టీల్ గిన్నె అయినా ఏదైనా వేసుకోవచ్చు కలుపుకోవడానికి. ఇవి మొత్తం 5 గిన్నెలు అయినాయి. దీంతో ఏ గిన్నె తీసుకోండి 5 గిన్నెలు అయ్యే విధంగా మనం కొలుసుకోవాలి. ఇది బౌల్ కానీ, గ్లాస్ కానీ, ఇంకా ఏదైనా సరే, అది పెద్దవైనా చిన్నవైనా 5 అయ్యేటట్టుగా చూసుకోవాలి. 5 గిన్నెలు వేసుకున్నాను కదా, దీనిపైన నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ముందు ఆయిల్ పట్టించాలి ముక్కలన్నిటికీ. కొద్దిగా నువ్వుల నూనె వేసుకున్నాను. ఈ నువ్వుల నూనె వేసుకున్న తర్వాత దీన్ని ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకసారి మన గడిత రాకపోతే మనం చేత్తోనే ఇలా పైకి కిందకి అనుకుంటే ముక్కలన్నిటికీ పడుతుంది ఆయిల్ అంతా. ఇలా మొత్తం ముక్కలకి పట్టించుకోవాలి ఆయిల్ ని. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ఇందాక తీసుకున్నాం కదా బౌల్, అదే బౌల్తో 1 బౌల్ కారం వేసుకోవాలి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను నేను. మనం ఏ గిన్నెతో అయితే 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నె కారం వేసుకోవాలి. నిండుగా కారం వేసుకోవాలి. 1కి 5 చొప్పున వేసుకోవాలి. మనకి 5కి 1 చొప్పున వేసుకోవాలి. 5 మామిడికాయ ముక్కలు అయితే 1 కారం వేసుకోవాలి. చూసారు కదా, 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసుకున్నాను. ఇది మంచి కలర్ ఉంటుంది అనమాట పచ్చడికి. అలాగే మనం తీసుకున్న గిన్నెకి వెలుతుగా, అంటే నిండా వేసుకోవద్దు, వెలుతుగా ఒక గిన్నె సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 3/4 వంతు, 3 వంతులు ఆవపిండి వేసుకోవాలి, ఆవ పొడి. ఇంకా 1/4 వంతు మెంతి పొడి వేసుకోవాలి. మొత్తం ఈ 2 కలిపి ఒక గిన్నె అంతా అవ్వాలి. మనం మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో తీసుకున్నాం అదే గిన్నెతో 3/4 వంతు ఆవపిండి, 1/4 వంతు మెంతి పిండి వేసుకోవాలి. మొత్తం కలిపి ఒక గిన్నె అవుతుంది అనమాట. మనకి ఉప్పు చాలకపోతే 3వ రోజున కలుపుకుని రుచి చూసుకుని, మనం టేస్ట్ చూసుకుని, సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక గిన్నెకి వెలుతుగా వేసుకున్నాను అనమాట. ఇలా పైకి కిందికి కలుపుకోవాలి ఒకసారి.
మనం ఇలా ఈ గిన్నెలో కానీ వేరే పెద్ద బౌల్ కానీ దాంట్లో కలుపుకోవచ్చు. మనం ఇది సరిపోదనుకుంటే ఒక వెడల్పాటి పాత్రలో కలుపుకుంటే మంచిది. ఇప్పుడు చూసారు కదా, నూనె వేసుకుంటున్నాను. నువ్వుల నూనె ఇది, గానుగ నుండి తీసిన నువ్వుల నూనె ఇది. మనం ఎప్పుడన్నా ఒకసారి తింటాం కాబట్టి మంచి ఆయిల్ వేసుకుంటేనే మంచిది అనమాట. ఏదంటే అది ఆయిల్ వాడుకోకుండా స్వచ్ఛమైన గానుగ నుండి తీసిన నువ్వుల నూనె వేసుకున్నాను నేను. ఇది ఒక బౌల్ అంతా వేసుకున్నాను. ఇందాక మనం తీసుకున్నాం కదా బౌల్, దాని నిండా వేసుకున్నాను. ఇది దానిలో కలుపుతుంటే ఆ కంటైనర్ లో మనకు సరిగా రావడం లేదు. ఉప్పు కారం అంతా కిందకి వెళ్ళిపోయింది. అందువల్ల ఒక వెడల్పాటి స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను నేను. ఈ గరిటె ఇంకా ఈ పాత్ర ఇవన్నీ తడి లేకుండా చూసుకోవాలి. మనం ముందుగానే వెల్లుల్లిపాయలు ఒలిసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఆయిల్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం ఇందాక ఒక డబ్బాలో వేసుకున్నాం కదా, ఆ డబ్బాలోనే దీనిలో వేసేసుకోవాలన్నమాట ఇదంతా. ఈ స్టీల్ గిన్నెలో ఉంచేస్తే 3 days ఈ గిన్నె పాడైపోతుంది, హోల్స్ పడిపోతాయి అనమాట, బ్లాక్ కలర్ వచ్చేసి పాడైపోతుంది. దానికంటే ముందుగా 3వ రోజునైనా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు, లేదా ఇప్పుడైనా వేసేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఆల్రెడీ నేను ఒలిసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు ఒలిసి వేసుకుంటున్నాను, మన ఇష్టం అనమాట అది. అలాగే కొన్ని కచ్చా పచ్చగా దంచేసి వేసుకుంటున్నాను, ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. మనకి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మన ఇష్టం. మనం రోజుకు ఒక వెల్లుల్లిపాయ తినమంటారు కాబట్టి డైరెక్ట్ గా తినలేం కాబట్టి ఇలా మామిడికాయ పచ్చడిలో ఎక్కువ వేసుకుంటే మనం అలాగైనా ఏదో ఒక విధంగా తిన్నట్టుగా ఉంటుంది. అందువల్ల కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిది. ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక ప్లాస్టిక్ గిన్నె ఉంది కదా, డబ్బా, దీనిలోనే వేసేసుకుంటున్నాను ఇవన్నీ. దీనిలో మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 days అలాగే ఉంచాలి. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో, మంచి కలర్ ఉంటుంది. 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే చాలా మంచి కలర్ వస్తుంది పచ్చళ్ళకి. ఇది మూత పెట్టేసి మూడు రోజులు అలాగే ఉంచేసుకోవాలి. 3వ రోజున చూడండి, ఫస్ట్ మనం కలుపుకునేటప్పుడు ఆయిల్ పొడి పొడిగా ఉండట్టుంది, ఆయిల్ లేనట్టుగా ఉంది. కానీ చూడండి 3వ రోజుకి ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేను ఆయిల్ 3వ రోజున వేయాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ వేయాల్సిన అవసరం లేకుండా ఉంది. కావాలంటే ఇంకో కొద్దిగా పైగా ముక్కలో కనపడకుండా పై వరకు నిండుగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఊరినాయో. ఇది చిన్న రసాలతో చేస్తున్నాం కాబట్టి చిన్న రసాలు చాలా పుల్లగా ఉంటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట పచ్చళ్ళకి. చూసారు కదా, ఊట కూడా బాగా వచ్చింది, గ్రేవీ మంచిగా వచ్చింది. ఇంతకుముందు చిన్న ముక్కలతో అలా పెట్టాను కదా, అలా కాకుండా ఈసారి పెద్ద ముక్కలతో పెట్టాను అనమాట. చాలా మంచిగా వచ్చింది ఈ చిన్న రసాలతో పెట్టిన మామిడికాయ పచ్చడి, ఆవకాయ. చాలా టేస్టీగా కూడా ఉంది. మనకి ఉప్పు చాలకపోతే 3వ రోజున కొద్దిగా కలుపుకోవచ్చు, మాకైతే సరిపోయింది. కావాలంటే మనం కొంచెం వెలుతుగా వేసుకున్నాం, కానీ కావాలంటే ఇంకా నిండుగా కూడా వేసుకోవచ్చు, ఉప్పు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు. చూసారు కదా, నేను మా ఇంట్లో పెట్టిన చిన్న రసాలతో పెట్టిన ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది. అస్సలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే నాకు కూడా చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.